what do you suggest if someone is thinking that they should get the plastic surgery or cosmetic surgery done? సో ఫస్ట్ ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి అనిపిస్తే కామన్గా చేసేది ఏంటంటే వాళ్ళు గూగుల్లో వెతుకుతారు. వెతికిన వెంటనే మనకి యూజువల్లీ చాలా మిస్కన్సెప్షన్స్ వస్తాయి. వాళ్ళు ఏం వెతికినా కూడా చాలా చాలా ప్రొసీజర్స్ చెప్పచ్చు. సో వాళ్ళని ట్రస్ట్ చేయడం కంటే కొంచెం అథెంటిక్ ఒక డాక్టర్ చెప్పిన వీడియో కానీ, ఒక డాక్టర్ చెప్పిన సలహాలు కానీ విని, వాళ్ళది విని నాకు ఈ ప్రొసీజర్ అయితే బాగుంటుంది అని అనుకోవచ్చు ఒక రకం. ఇంకొకటి ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్, బోర్డ్ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ మీ ఏరియాలో ఎవరున్నారో వెతికి చూసుకొని, ఆర్ కొంచెం మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కన్సల్టేషన్ చేయాలి. ఆ కన్సల్టేషన్ లో మీకు ఏం తెలుస్తుంది అంటే, ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అది సర్జరీ అయిపోతుంది అని కాదు. ఫస్ట్ కన్సల్టేషన్ ఎప్పుడైనా నాకు అసలు అవసరమా, అవసరం అయితే ఏమి అవసరం, వాట్ ఆర్ మై ఆప్షన్స్ అన్నది తెలుస్తుంది. ఆ ఫస్ట్ కన్సల్టేషన్ నా పేషెంట్స్ ని యూజువల్ గా ఫస్ట్ కన్సల్టేషన్ లో నేను నీకు సర్జరీ చేయొచ్చా లేదా, అసలు నీడ్ ఉందా లేదా, ఉంటే ఇవి నీ ఆప్షన్స్. సో పలానా ప్రొసీజర్ చేస్తే ఇలా ఉంటది, దాని రికవరీ పీరియడ్ ఇలా ఉంటది, దానికి తగ్గట్టు కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డాక్టర్ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత పేషెంట్స్ గో బ్యాక్ అండ్ అగైన్ దే డూ దేర్ రీసెర్చ్. ఆ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి రీసెర్చ్ చేసుకొని అండ్ దెన్ దే విల్ గెట్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఐ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ ఫర్ అ సెకండ్ కన్సల్టేషన్. అప్పుడు వాళ్ళకు ఉన్న క్వశ్చన్స్, క్వెరీస్, థాట్స్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఓన్లీ వన్ థింగ్ వీ బిలీవ్ ఇస్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఒక పేషెంట్ కి తన వచ్చే రిజల్ట్ గురించి రియలిస్టిక్ గా ఆలోచిస్తేనే సర్జరీ చేయాలి. ఎప్పుడైనా అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ నేను డిఫర్ చేస్తాను. అట్లా చేయకూడదు. ఎందుకంటే వీ కెన్ నాట్ ప్రొడ్యూస్ దోస్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ రాలేదు అని వాళ్ళకి మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. సో ఇవన్నిటికి కోసం 2 కన్సల్టేషన్స్ మినిమం బిఫోర్ సర్జరీ. సో సెకండ్ కన్సల్టేషన్ లో వాళ్ళు కన్విన్స్ అయితే అప్పుడు దే కెన్ గో హెడ్ ఫర్ సర్జరీ. సో ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఆల్వేస్ టు నో దేర్ ఆప్షన్స్. ఉట్టి గూగుల్ సర్చ్ చేయడం, వీడియోలు చూసేయడం కాకుండా ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆప్షన్స్ తెలుసుకోవాలి. ఏమన్నా ఫన్నీయెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, ఫన్నీయెస్ట్ ఆర్ వియర్డెస్ట్ క్వశ్చన్స్ పేషెంట్స్ నుంచి ఆఫ్టర్ లుకింగ్ ఎట్ ద గూగుల్ రిజల్ట్స్? రీసెంట్ గా నిన్న అడిగిన పేషెంట్ బ్రెస్ట్ ఇంప్లాంట్ పేషెంట్, నేను స్క్రీనింగ్ ద్వారా వెళ్తే అది బీప్ చేస్తుందా ఇంప్లాంట్స్ అని అడిగారు. అంటే అది మెటల్ థింగ్ కాదు కదా, ఐ డెంట్ అండర్స్టాండ్. ఇలాంటి థాట్స్ కూడా వస్తుందా పేషెంట్ కి అని. ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్స్ కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఏ స్క్రీనింగ్ లో తెలియవు. సో అది నాకు వియర్డ్ అనిపించింది. లేటెస్ట్ గా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, బట్ అది కొంచెం అండ్ దెన్ తర్వాత సెన్సిబుల్ అనిపించింది, నాట్ వియర్డ్. బికాజ్ ఒక పేషెంట్ కి ఇంప్లాంట్ గురించి ఏం తెలుసు, ఒక డాక్టర్ కదా చెప్పాలి, అది వాళ్ళ ప్రొఫెషన్ కదా. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ వాజ్ వెరీ కన్విన్స్ అండ్ సర్జరీ కూడా చేయించుకొని వెళ్ళిపోయింది. ఓకే, గుడ్, చాలు.